అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మార్చి 21వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి పరిణామాలను చవిచూడబోతున్నారు, ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవతారాధన మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి అయితే గురువుగారిని సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జాతకం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 100% తప్పకుండా అయితే పరిష్కారం లభించి తీరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి ఉదయం పూట కాస్త గందరగోళంగా ఉన్నా కూడా మధ్యాహ్నం తర్వాత అయితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారే ప్రయత్నాలు కూడా చేయబోతున్నారు. ముఖ్యంగా ఎస్ అనే అక్షరం గల వ్యక్తి ద్వారా మీకు ఒక సమాచారం లేదా అవకాశం అనేది లభించే సూచనలు అయితే బలంగా కనబడుతున్నాయి. ఇది ఉద్యోగం, వ్యాపారం, కుటుంబానికి సంబంధించింది అయితే ఉండవచ్చు. ఆర్థికంగా చిన్న లాభాలు కూడా కనబడబోతున్నాయి. కానీ అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో పెద్దల మాట వినడం వల్ల సమస్యలు దూరం అవుతాయి. రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు నీలం రంగు. ఈ రంగు ధరించడం వల్ల మీకు దగ్గరలో ఉన్న మీకు శుభప్రదంగా అయితే ఉంటుంది. కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 5. ఈ యొక్క సంఖ్యతో సంబంధించిన పనులు మీకు చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. రేపటి రోజున పడమర దిశగా మీకు ప్రయాణం చేస్తే శుభ ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. ఈ యొక్క దిశలో మీకు పనులు విజయాన్ని అయితే ఇస్తూ ఉంటాయి. రేపటి రోజున మీ యొక్క నమ్మకాన్ని అసలు కోల్పోవద్దు. ప్రతి సంఘటన మీ మేలు కోసమే జరుగుతుంది. మీ కష్టం ఎప్పటికీ వృధా కాదు. ఈ యొక్క రాశి గల వారికి సాధారణంగా కనిపించినా కూడా లోతుగా చూస్తే చాలా కీలకమైన మార్పులు తెచ్చే రోజుగా ఉంటుంది. రేపటి రోజున శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక మీరు తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు, కలిసే వ్యక్తులు చాలా ప్రభావం అయితే చూపుతాయి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకొని ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి అడుగులు వేయాలి. మీ యొక్క సమస్యకు వచ్చే సగానికి తగ్గిపోతాయి. అలాగే ఉద్యోగం రంగంలో ఉన్న వారికి, ఉద్యోగస్తులకు రేపటి రోజున కాస్త టెన్షన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆఫీస్లో చిన్న చిన్న ఇష్యూలు పెద్దగా అనిపించవచ్చు. ముఖ్యంగా మీతో పనిచేసే వారితో ఒకరి మీద ఒకరికి అపార్థం చేసుకునే అవకాశాలు కూడా కలగబోతున్నాయి. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు కంట్రోల్లోకి వస్తాయి. మీ యొక్క పనిని నిబద్ధతతో చేస్తే పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా దక్కే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపార రంగంలో చేసేవారికి, వ్యాపారస్తులకు మీ యొక్క నమ్మకం అయితే చాలా మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తూ ఉంటుంది. ఉదయం కొంచెం నష్టాల సంకేతాలు కనిపించినా కూడా సాయంత్రం వరకు పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. కొత్త అవకాశాలు, కొత్త కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది కనుక వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా ఒకసారి ఆలోచించి అడుగు వేయడం ఎంతైనా మంచిది. ఇక సినీ రంగాల్లో, కళారంగాల్లో ఉన్న వారికైతే చాలా కాలంగా ఎదురు చూసినట్టు ఒక అవకాశం రేపటి రోజున మీ ముందుకు రావచ్చు. కానీ అదే సమయంలో కొంతమంది మీ యొక్క ప్రతిభను తగ్గించడానికి ప్రయత్నించే అవకాశాలు కూడా ఉంటున్నాయి కనుక మీ టాలెంట్పై నమ్మకం ఉంచుకొని మీరు తప్పకుండా ముందుకు వెళ్ళండి. ఇక వ్యవసాయ రంగం చేసే వాళ్ళకైతే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది కొంత అనుకూలమైన సమయం. రోజు పంటలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందుగా పెద్దల సలహా తీసుకోవడం కూడా చాలా మంచిది. ఆర్థికంగా చిన్న లాభాలు కూడా కనబడతాయి. వీటి వలన మీరు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. విద్యార్థులకు రేపటి రోజున ముఖ్యమైన రోజు. చదువుపై ఫోకస్ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దగా నష్టాలు మారే అవకాశాలు కూడా లేవు కనుక పరీక్షలు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు. గురువుల మాట వినడం ద్వారా మీకు మంచి ఫలితాలు అయితే తప్పకుండా ఆశించిన ఫలితాలు లభిస్తాయి. అనవసరమైన మీరు టైం వేస్ట్ చేసుకోకుండా చదువుపై శ్రద్ధ పెట్టడం వల్ల, ఏకాగ్రత పెట్టడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశం కూడా ఉంది. మంచి ఫలితాలు మీరు రేపటి రోజున ప్రత్యేక హెచ్చరిక చేసి ఎస్ అక్షరం ద్వారా మొదలయ్యే వ్యక్తి నుంచి మీకు ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎస్ అనే అక్షరం మొదలయ్యే వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. వీరిలో మీకు చిన్న చిక్కులు కూడా రాబోతున్నాయి. అలాగే మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, స్నేహితుడు కావచ్చు, సహోద్యోగి కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కానీ మీ మాటలు మొదటగా నమ్మకంగా అనిపించిన తర్వాత ఒక సమస్యగా మారే అవకాశం ఉంది. చిన్న గొడవలు కూడా అపార్థాలు చేసుకుని డబ్బుకు సంబంధించిన విషయాలు కావచ్చు, కానీ వాటి మాటలను వెంటనే మీరైతే నమ్మకండి. డబ్బు లావాదేవీలు జాగ్రత్తగా ఉండడం, వాదనలు చేయడం, శాంతంగా వ్యవహరించడం. మీరు కాస్త ప్రశాంతంగా ఉంటే సమస్యలను సులభంగా తప్పించుకోవచ్చు. ఈరోజు మీకు చాలా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. ఎన్నో మిశ్రమ ఫలితాలు అయితే మీకు తప్పకుండా పొందబోతున్నారు. రేపటి రోజున మీ యొక్క రాశి గల వారికి మాత్రం ఏమాత్రం విషయాలు జీవితంలో గుర్తుండిపోయేలాగైతే ఉంటాయి. అంటే మీ యొక్క సంపాదన, ప్రేమ, గౌరవం, పేరు
గౌరవ సంబంధాలు ఇవన్నీ కూడా చాలా గుర్తుపెట్టుకుంటారు. ఒక ముఖ్యమైనటువంటి విషయం ఎప్పటికీ మర్చిపోబోతున్నారు. చాలామంది అయితే మీరు కులదేవతని యొక్క ఆరాధన నిజంగా మర్చిపోతున్నారు. మీ ఇంటి కులదేవతను మర్చిపోవడం అది అసలు మంచిది కాదు. అనర్థాలు జరుగుతాయి. తప్పకుండా మీరు గుర్తుపెట్టుకొని మీ పుట్టుకతో రక్షణగా ఉన్న మీ యొక్క శక్తి మీ ఇంటి కులదేవత కనుక మీరు తప్పకుండా ఆమెను లేదా అతను ఆ దేవుడిని దేవతను మీరు మర్చిపోతే జీవితంలో రక్షణ కవచం అయితే తగ్గిపోతుంది. తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. కనుక మీరు నిత్యం కులదేవత ఆరాధన చేసుకోవడం ఎంతైనా మీ యొక్క మేలు. డబ్బు చేతులు అసలు నిలవకపోవడం, ఖర్చులు పెరగకపోవడం, అలాగే విపరీతమైన నష్టాలు, అప్పులు ఇటువంటివన్నీ కూడా మీకు కారణం కావచ్చు. ఇంట్లో అశాంతి లేకపోవడం, అలాగే కులదేవతను పూజించకపోతే చిన్నపాటి గొడవల సమస్యలు కూడా మొదలవుతాయి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య అనవసరమైన వాదనలు అన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇంటి ఆనందం కోసం మొత్తం అయితే మీరు పడిపోతున్నారు. అయితే రేపటి రోజున మీరు తప్పకుండా పనులు ఆలస్యం అవుతున్నాయి కనుక ఎంత ప్రయత్నించినా పనులు పూర్తి కావు కనుక చిన్న పని కూడా పెద్ద అడ్డంకిగా మారుతుంది. మీకు అనిపిస్తుంది ఎందుకు నా పనులు సరిగ్గా జరగడం లేదు, ఎందుకు ఇన్నాళ్ళు జరిగాయి ఇప్పుడు ఎందుకు జరగడం లేదని. దానికి కారణం ఏంటంటే మీ యొక్క కులదేవతను మర్చిపోయారు కనుక మీకు అనారోగ్య సమస్యలు అయితే కానివ్వండి, కుటుంబంలో సమస్యలు అయితే కానివ్వండి, తరచుగా అనారోగ్య బాధపడటం, కులదేవత ఆశీర్వాదం లేకపోవడం అన్నీ కూడా ఇట్లా పెద్దలు చెప్తూ ఉంటారు. చిన్న చిన్న సమస్యలు కూడా పెద్దగా మారే అవకాశాలు ఉంటున్నాయి. ఇక నరదృష్టి ప్రభావం పెరగడం కూడా మీ మీద ఇతరుల దృష్టి, అసూయ, నెగిటివిటీ అన్నిటి కూడా మీకు ఎక్కువగా పడుతుంది. కులదేవత రక్షణ లేకపోతే ఇటువంటి ప్రభావాలన్నీ జీవితాన్ని మరింత ఇబ్బందుల్లో తోలుస్తూ ఉంటాయి. తప్పకుండా అయితే రేపటి రోజున బంధువులతో అనవసరంగా అయితే దూరంగా అనవసరమైన వాగ్వాదాలు పెరుగుతాయి కనుక అపార్థాలు, మాటలు తేడా వస్తాయి కనుక మీరు కులదేవతను మర్చిపోకుండా ఇటువంటి ప్రభావం అనేది వస్తూ ఉంటాయి. అదృష్టం తగ్గిపోవటం, ఎక్కడో చోట మిమ్మల్ని తప్పకుండా అయితే అనిపిస్తూ ఉంటుంది. చివరి నిమిషంలో అవకాశాలన్నీ చేరుజారిపోతాయి. ఉద్యోగంలో ఒక మార్కు కోల్పోవడం, హాఫ్ మార్కులో పోవడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రమోషన్స్ వచ్చినట్టే వచ్చి రాకపోవటము, ట్రాన్స్ఫర్ వచ్చినట్టే వచ్చి జరగకపోవటము ఇటువంటివన్నీ ఉంటూ ఉంటాయి కనుక తప్పకుండా కులదేవత ఆరాధన అనేది మీరు తప్పకుండా నిత్యం స్మరిస్తూ ఉండడం వల్ల అమ్మ అనుగ్రహం మీకు ఉండడం వల్ల ప్రతి పనిలో విజయాన్ని అయితే సాధిస్తారు. మర్చిపోయినట్లయితే తప్పకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యులను, పెద్దలను అడిగి తెలుసుకొని మీరు కనీసం వారానికి ఒకసారైనా సరే కులదేవత ఆరాధన చేసుకుంటూ ఉండడం వల్ల మీకు వీలైన రోజులు కులదేవతను తప్పకుండా గుర్తు చేసుకుంటూ ఉండడం వల్ల మీరు తప్పకుండా వారి పేరు జపించుతూ ఉండడం వల్ల చిన్న దీపం వెలిగించి నమస్కారం చేసుకోవడం వల్ల సమస్యలన్నీ సమస్యపోతాయి. తప్పకుండా అయితే అమ్మవారి దర్శనాన్ని మీరు చేసుకోవడం అలానే తప్పకుండా సందర్శించడం అయితే మీరు అస్సలు మర్చిపోవద్దు. మీరు కులదేవతను గుర్తు చేసుకుంటే జీవితంలో మార్పులు తప్పకుండా మీరే చూస్తూ ఉంటారు. రేపటి రోజున మాత్రం ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి చాలా దగ్గర వ్యక్తి కావచ్చు, స్నేహితుడు కావచ్చు, సహోద్యోగి కావచ్చు. అతని ద్వారా అయితే మీకు ఒక సంఘటన మంచి ఊహించిన మార్పు కూడా జరగబోతుంది. మీకు సహాయం చేస్తున్నట్టు కనిపిస్తారు కానీ అదే విషయం తర్వాత ఒక సమస్యగా మారబోయే అవకాశం కూడా ఉంటుంది. మాటల తేడాలు కూడా చిన్నవిగా, పెద్దవిగా, గొడవగా మారవచ్చు. మీరు చెప్పిన మాట వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి విషయాలు అపార్థాలు రావచ్చు. తద్వారా మీకు తిరిగి ఇబ్బంది కూడా కలగవచ్చు. మీరు నమ్మిన వ్యక్తి ఒక్కసారిగా మీకు షాక్ ఇవ్వచ్చు. వాటి వల్ల బాధపడే పరిస్థితి కూడా కలగవచ్చు. ఇవన్నీ ఎక్కువగా అసలు ఎవరితో వాదనలు చేయకండి. ఎవరి మాటలను వెంటనే నమ్మకండి. వెంటనే డబ్బు లావాదేవీలకు దూరంగా ఉండండి. ఓర్పుతో, శాంతంతో, సహనంతో వ్యవహరించడం వల్ల సమస్యలన్నీ అయితే సమసిపోతాయి. తప్పకుండా మీరు జాగ్రత్తగా రేపటి రోజున స్వామివారి దర్శనం చేసుకోవడం, దగ్గరలో ఉన్న ఆలయ దర్శనం చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం, ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.